హిపోక్రసీ ఇదే నాకు ఇవాళ కనిపించినటువంటిది. మహా టీవీ మీద దాడి చాలా దుర్మార్గమైనటువంటి దాడి. నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తా. అదే సందర్భంలో మహా టీవీ పెట్టినటువంటి థంబ్‌నెయిల్స్ విషయంలో వాళ్ళ అభ్యంతరం తప్పు లేదు. ఆ అభ్యంతరాన్ని ఆ సదరు ఛానల్‌కి తెలియచేసి తొలగించకపోతే చట్టబద్ధమైనటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. లేదా అక్కడ ధర్నా చేయడము, ఆ సంస్థ ముందు ఒక నిరసన దీక్ష చేపట్టడము చేస్తే అది బాధ్యతాయుతమైన నిరసన అంటది. నిరసన చేయొద్దని చెప్పట్ల. బాధ్యతాయుతమైన నిరసన చేస్తంలో తప్పు లేదు. అలా కాకుండా అది వ్యక్తిత్వ హననం, కించపరచడం దీన్ని కూడా నేను తోసిపుచ్చట్ల. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చాలా ఎక్కువైంది. విభజన సందర్భంలో కోపం వచ్చినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు దొరికింది కదా అని చెప్పేసి భారీగా అడ్డదిడ్డమైనటువంటిది ఎందులో ఇంకోటి గత 10 ఏళ్ల నుంచి వాళ్ళని ఏమీ అనలేకపోయినటువంటి వాళ్ళు దొరికిందే ఛాన్స్ కదా, మన రేవంత్ వచ్చాడు కదా అన్న ఉద్దేశంతో మరింత ధైర్యంగా తిట్టిపోస్తున్నారు. వ్యక్తిగత జీవితాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న తేడా అదే. అయితే ఆ విషయంలో నేను అనుకునేదైతే చట్టబద్ధమైన నిరసన కరెక్ట్. అది లేకుండా జర్నలిస్టుల మీద దాడి, సంస్థ మీద దాడి, అక్కడ భయభ్రాంతులకు గురి చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. చట్టవిరుద్ధం అనేది ఎట్లాగో ఉంటుంది, కానీ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి మనస్తత్వం ప్రమాదకరమైనటువంటి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వ్యవహారాన్ని ఖండించినటువంటి మేధావులు, ఖండిస్తూ ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు, అదే సందర్భంలో ఏదైతే దానికి పెద్ద పెద్ద నాయకులు కూడా వీళ్ళెవరూ మొన్న సాక్షి కార్యాలయాల మీద దాడిని ఖండించరా, సాక్షి కార్యాలయం తగలబెట్టిందని ఖండించరా, సాక్షి కార్యాలయాల మీద రాళ్ళేసిందని ఖండించరా, సాక్షి కార్యాలయాల వెంటపడిందని ఖండించరా. ఎస్, అమరావతి మీద ఆ వ్యాఖ్యలు తప్పు, కృష్ణరాజుకి సంబంధించి తప్పు. అక్కడ కూడా చట్టబద్ధమైన నిరసన చేయడంలో తప్పు లేదు, లేదా విమర్శించడంలో తప్పు లేదు, ఖండించడంలో తప్పు లేదు. దాడి చేయడం తప్పే కదా, జర్నలిస్టులు వెంటాడటం తప్పే కదా, వేటాడే పద్ధతి తప్పే కదా. అది తప్పు అని ఇది కూడా తప్పు అని ఉంటే అది వ్యక్తిత్వ హననమే, ఇది వ్యక్తిత్వ హననమే. అక్కడ కొంతమంది ఆడవాళ్ళని వాడారన్నది, ఇక్కడ ఆడామగ అందరినీ వాడినట్టు. కాబట్టి వ్యక్తిత్వ హననం ఎక్కడైనా హననమే. ఒకళ్ళు చేస్తే శృంగారం, మరొకళ్ళు చేస్తే విచారం అనేటటువంటి ధోరణి దగ్గరనే ఇప్పుడు సమాజంలో రెండుగా చీలిపోతుంది. ఎవ్వరికీ న్యాయం లేకపోయింది. ఇంకొకటి మీడియా. ఒక్కసారి అంతర్మదనం చెందుతాం, లేదా మన కర్మ. ఇవాళ చూస్తే ఖండించినటువంటి వాళ్ళు రాజకీయ ఉద్దేశాలతో తప్పించి సాధారణ ప్రజలు దారుణంగా తిట్టిపోస్తున్నారు. దాన్ని తిట్టిపోస్తున్నారు, దీన్ని తిట్టిపోస్తున్నారు. మహా న్యూస్ని ఇప్పుడు సాక్షి రెండింటినీ తిట్టిపోస్తున్నారు. జర్నలిస్టులు కొడితే తప్పేంటి అనే స్టేజ్కి వచ్చింది. జర్నలిస్టు తెలిసిన వాడైతే బాగుంటుంది, జర్నలిస్ట్కి మన బాధ చెప్పుకుంటే సమాజానికి తెలుస్తుంది, ప్లస్ న్యాయం జరుగుతుంది అనే దశ నుండి జర్నలిస్టులు కొడితే తప్పేంటి అనేటటువంటి స్టేజ్కి తెచ్చుకున్నటువంటి జర్నలిజం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్యాద్వేషాలతో ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి సహకరించి, ఎదుటి మీడియాని నాశనం చేయడానికి సహకరించి, చివరికి మీడియా వ్యవస్థ అధపాతాళానికి వెళ్ళిపోయి రాజకీయ పార్టీల చేతుల్లో కట్టప్పలుగా బ్రతుకుతున్నటువంటి దశని, దాన్ని చూస్తూ చప్పట్లు కొట్టుకుంటూ మేము ఎంతో ఎదిగిపోయామని చెప్పుకుంటున్నటువంటి నాయకత్వ వ్యవస్థలని ప్రక్షాళన చేసుకోబోతే వాడిని అంటగొట్టారా, ఈయన్ని ఇంకా అట్టగొట్టకపోయారా అని రాబోయేటటువంటి రోజుల్లో వచ్చే డైలాగులు మనసుని కాదు గుండెల్ని గుణపాలబెట్టి గుచ్చుతాయి.